హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈ రోజు నుండి మనం ఏంటి అంటే ఒక కొత్త ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. మన ఇక్కడ నుండి కరెంట్ అఫైర్స్ అనేవి ఆర్టికల్స్ రూపంలో కాకుండా ఎంసీక్యూస్ రూపంలో చూడబోతున్నాం. సో ఎంసీక్యూస్ అనేవి ఫ్రేమ్ చేస్తాను కొన్ని ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ మీద. అవి మనకి గ్రూప్ 2కి అటు యూపీఎస్సీ కానీ అందరికీ ఉపయోగపడే విధంగా. అండ్ ఇప్పుడు మొత్తం గ్రూప్ 2 సిలబస్ అనేది ఏ విధంగా అయితే యూపీఎస్సీ ఫార్మాట్లోని క్వశ్చన్స్ అనేది అడుగుతున్నారో ఆ కాంటెక్స్ట్లోనే మీకు ఆర్టికల్స్ అనేవి కవర్ చేస్తాను అండ్ క్వశ్చన్స్ అనేవి కూడా పెడతాను. దీని ద్వారా మీకేంటి అంటే మీరు ఎలా సాల్వ్ చేయాలి ఎగ్జామ్లోని, ఎలా ఆలోచించాలి, ఏవి ఎక్కడ ఫోకస్ చేయాలి అనేది మీకు అర్థమవుతుంది. సో ఏ పేపర్లో వస్తుంది, ఏ టాపిక్లో ఇది ఇంపార్టెంట్, దానితో సహా మీకు క్లియర్గా పెడతాను. సో ఈరోజు మరి ఇంకెందుకు ఆలస్యం, సో ఫర్దర్గా డిలే చేయకుండా మన ఈరోజు ఆ క్వశ్చన్స్ అనేవి చూసేద్దాం. కాకపోతే నాకు మీ సపోర్ట్ అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో మీరు ఎప్పుడైతే లైక్స్ ద్వారా, కామెంట్స్ ద్వారా మీ యొక్క సపోర్ట్ అనేది నాకు తెలియజేస్తారో, సో అప్పుడు మనకి ఏంటి అంటే ఇంకా ఇంకా ఎక్కువ ఇనిషియేటివ్స్ మీకోసం నేను తీసుకురాగలను. ఓకే, సో కైండ్లీ ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ఇట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఛానల్. సో ఈరోజు క్వశ్చన్స్ అనేవి చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇప్పుడు ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం అని చెప్పేసి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ కొత్త బ్యాచెస్లోని మీకు 2023 రీసెంట్గా రిలీజ్ చేసిన సిలబస్ ప్రకారంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, సొసైటీ, జోగ్రఫీ ఇవన్నీ కూడా కవర్ చేస్తూ కూడా మీకు కవర్ చేస్తున్నారు. అయితే ఈ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ రాబోతుంది. దట్టు ఇంకొకటి ఏంటో తెలుసా, మీకు ఈ క్లాసెస్ అనేవి సివిల్స్ ఫ్యాకల్టీ చేత డీల్ చేయబోతున్నారు. సో దీని ద్వారా మీకు అడ్వాంటేజ్ ఏంటి, సివిల్స్లో ఎంత డెప్త్లో అయితే ప్రొవైడ్ చేస్తారో మీకు కూడా అంతే డెప్త్లో ఇవ్వడం ద్వారా గ్రూప్ 2లో కాదు ఏ ఎగ్జామ్ రాసినా సరే మీరు సింపుల్గా క్లియర్ చేసే విధంగా. అండ్ దట్టు లైఫ్ టైం వ్యాలిడిటీ కాబట్టి మీరు ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు కూడా ఈ క్లాసెస్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. మీకు టెస్ట్ సిరీస్ కూడా రాబోతుంది. అలానే ఇంకొక ఆప్షన్ ఏంటి, గ్రూప్ 1కి ఆర్ యూపీఎస్సీకి కూడా మీకు అప్గ్రేడ్ అయ్యే స్కోప్ అనేది కూడా ఉంటుందన్నమాట. బ్యాలెన్స్ అమౌంట్ అనేది పే చేసేసి మీరు అప్గ్రేడ్ అయిపోవచ్చు. అయితే ఫీ వచ్చేసరికి మీరు ఒకేసారి పేమెంట్ చేశారనుకోండి 15,000 రూపాయలు, ఆర్ అదర్వైజ్ మీరు ఈ నెలకు 5,000 రూపాయలు చొప్పున ఈఎంఐ అనేది కూడా పే చేసుకుంటూ క్లియర్ చేయొచ్చు. అలా అయితే మీకు 18,000 రూపీస్ అనమాట. సో దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నాయంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం ఇప్పుడు తెలుగు మీడియంలో కూడా బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. సో ఇప్పుడు గ్రూప్ 2 ఎవరైతే తెలుగు మీడియంలో కూడా ప్రిపేర్ అవుతున్నారో మీకు అందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. అండ్ డైలీ మనం క్వశ్చన్స్ కూడా బోత్ ఇంగ్లీష్లోని తెలుగులో కూడా నేను పెట్టడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీకు ఉపయోగకరంగా ఉండడానికి. అయితే ఆన్లైన్ లైవ్ బ్యాచెస్ అనమాట మే 16 నుండి స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి సో త్వరగా మీరు లేట్ చేయకుండా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే లోపలే జాయిన్ అయ్యి ఈ క్లాసెస్ని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫీజు వచ్చేసరికి మే 15 వరకు అయితే 15,000 రూపాయలు, మే 16 నుండి అయితే 18,000 రూపాయలు. లైఫ్ టైం వ్యాలిడిటీ గుర్తుపెట్టుకోండి. మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్. అండ్ ఈరోజు మనం క్వశ్చన్స్ అనేవి చూసేద్దాం. ఆ క్వశ్చన్స్ అనేవి యాక్చువల్లీ మనకి ఏంటి అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎట్సెట్రా అందరినీ నేను దృష్టిలో పెట్టుకొని మన గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ ప్రెజెంట్ దృష్టిలో పెట్టుకొని నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా మైండ్లో గుర్తుపెట్టుకొని నేను క్వశ్చన్స్ అనేవి మీకోసం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో వెల్కమ్ టు గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ సెషన్ ఎల్టీఎక్స్ క్లాసెస్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. Consider the following statements with respect to Protection of Women Against Sexual Harassment Act of 2013. అయితే ఈ 2013 మేడం ఈ క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మహిళల రక్షణ చట్టం 2013కి సంబంధించి క్రింద ప్రకటనలను పరిగణించండి. సో మేడం ఇది ఎందుకు ఇంపార్టెంట్, ఇది ఎందుకు పెడుతున్నారు? సో ఇఫ్ అట్ ఆల్ రీసెంట్గా సిలబస్ యాడింగ్ చూస్తే మీరు ఇండియన్ సొసైటీలోని మనకి ఇండియన్ సొసైటీ టాపిక్లో విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి మెన్షన్ చేసింది. సో ఈ టాపిక్లో డెఫినెట్గా ఈ ఆర్టికల్ కానీ ఈ కేస్ కానీ మీకు డెఫినెట్లీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. విశాఖ గైడ్ లైన్స్ ఫార్మ్ ద బేసిస్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ అగైన్స్ సెక్షువల్ హరాస్మెంట్ యాక్ట్ ఆఫ్ 2013. Every employer is required to constitute an internal complaints committee at each office or branch with 20 or more employees. The complaints committee have the powers of civil courts for gathering evidence. తెలుగులో చూద్దాం.
విశాఖ మార్గదర్శకాలు లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మహిళల రక్షణ చట్టం 2013కి ఆధారం. 2013లో వచ్చిన విశాఖ గైడ్ లైన్స్ వల్ల ఈ 2013 యాక్ట్ అనేది పాస్ అయింది అంటున్నారు. ప్రతి యజమాని ప్రతి కార్యాలయం లేదా శాఖలో 20 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగాలతో అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఫిర్యాదుల కమిటీలు సాక్ష్యాలను సేకరించేందుకు సివిల్ కోర్టులు అధికారాలు కలిగి ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది చెప్తాను. మీకు బ్యాక్గ్రౌండ్ చెప్తే ఆటోమేటిక్గా మీరే ఆన్సర్ చేసేస్తారు. సో యాక్చువల్లీ ఏంటంటే రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఇది ఎందుకు వచ్చిందంటే రీసెంట్గా ఒక సర్వే అనేది జరిగిందనమాట. ఆ సర్వేలో ఏం తెలిసింది, సో హాఫ్ ఆఫ్ ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో యాజ్ ఆఫ్ నౌ వీళ్ళలోని ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది లేదనమాట. ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అంటే ఏంటి, అంతర్గత ఫిర్యాదుల కమిటీ అనేది లేదనమాట. సో దానికోసం కరెంట్ అఫైర్స్ అయిపోయింది. అందుకే ఇప్పుడు నేను ఈ ఆర్టికల్ మీకు డిస్కస్ చేస్తాను. అయితే ఏమైంది, విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 1997. ఇది ఒక విశాఖ అనే ఒక అమ్మాయి తాలూకా ఇష్యూ అనమాట, ఒక ట్రైబల్ గర్ల్ తాలూకా రేప్ రిలేటెడ్ ఇష్యూ అనమాట. సో ఈ ఇష్యూ ద్వారా సుప్రీంకోర్టు ఏంటి అంటే ఈ కేసు ద్వారా ఈ పర్టిక్యులర్ విశాఖ గైడ్ లైన్స్ అని రిలీజ్ చేసిందనమాట. ఈ గైడ్ లైన్స్ అనేవి దేనికి అంటే ఎక్కడ కూడాను ఎస్పెషల్లీ విమెన్ ఆడవాళ్ళు ఎక్కడైతే వర్క్ ప్లేసెస్ అనేవి ఉన్నాయో, వాళ్ళు ఎక్కడైతే పని చేస్తారో అలాంటి ప్లేసెస్లోని యాక్చువల్లీ వీళ్ళకి ఎటువంటి అంటే లైంగిక వేధింపులు కానీ లేదా ఎటువంటి కైండ్ ఆఫ్ హెరాస్మెంట్ అయినా అవ్వనియండి, ఆర్ అదర్వైజ్ రేప్ కానీ అవ్వనియండి, లేదా ఎటువంటి బాడీలీ ఇష్యూస్ అయినా అవ్వనియండి, లైంగిక వేధింపులు చేయడం కానీ బెదిరించడాలు కానీ, నువ్వు ఇలా చేయకపోతే నిన్ను తీసేస్తాను ఎట్సెట్రా, ఇలాంటివి బెదిరించడాలు అనేవి ఉండకుండా ఉండాలి అని చెప్పేసి సో ఈ పర్టికులర్ గైడ్ లైన్స్ అనేవి రిలీజ్ చేసింది. ఈ పర్టికులర్ గైడ్ లైన్స్లోని సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, సో ఇక్కడ నుండి ఏ కంపెనీ ఎటువంటి కంపెనీ అయ్యండి ఒకవేళ దాంట్లో 10+ ఎంప్లాయీస్ కానీ వర్క్ చేస్తే అలాంటి ప్లేసెస్లో ఖచ్చితంగా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ఉండాలి. అండ్ ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలో ప్రతి ఒక్క కంపెనీలో నేను కూడాను ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలో డెఫినెట్లీ 1/3 విమెన్ అయ్యి ఉండాలి. అండ్ ఇమ్మీడియట్గా విత్ ఇన్ 1 month or 2 months గ్యాప్ లోపల అమ్మాయిలకి ఏవైతే ఇష్యూస్ అనేవి వచ్చాయో ఆ గ్రీవెన్సెస్ అనేవి అంటే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో వాటిల్ని రెడ్రెస్ చేయాలి, అంటే వాటిల్ని వెంటనే సాల్వ్ చేయాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి, యాజ్ ఫార్ యాజ్ ఇప్పుడు ఈ కంప్లైంట్స్ కమిటీ అనేది ఉంటుంది కదా, ఈ కంప్లైంట్స్ కమిటీ అనేది చేస్తున్నప్పుడు ఒక సివిల్ కోర్టుకి ఎన్ని అయితే పవర్స్ ఉంటాయో, ఎన్ని పవర్స్ అంటే అర్థం ఏంటి అంటే విట్నెస్ కోసం కానీ ఆర్ అదర్వైజ్ అంటే విట్నెస్ కోసం కానీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే అలాంటివన్నీ ప్రొడ్యూస్ చేయమండం కానీ అలాంటివన్నీ కూడా అడిగే పవర్స్ అనేవి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి ఉంటాయన్నమాట. అండ్ ఇలా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ద్వారా ఒకవేళ వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోతే ప్రతి డిస్ట్రిక్ట్లో కూడాను ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ ఎవరు ఏర్పాటు చేయాలి, స్టేట్ గవర్నమెంట్ అనేది ఏర్పాటు చేయాలి. సో ఈ విధంగా గైడ్ లైన్స్ అనేవి రిలీజ్ చేసిందనమాట. అర్థమైందా? సో ఐ హోప్ ఇది ఇప్పుడు క్లియర్ అని చెప్పేసి ఇప్పుడు స్టేట్మెంట్స్ అనేవి చూద్దాం. స్టేట్మెంట్స్ చూస్తే మీరే సింపుల్గా ఆన్సర్ అనేది చేస్తారు. ఓకేనా? సో మనకి ఏంటి అన్ని స్టేట్మెంట్స్ అనేవి చూసాం కదా. స్టేట్మెంట్స్లో మనకి ఫస్ట్ది సో విశాఖ అంటే దీని బేసిస్ బట్టే తర్వాత 2013లోని 2013లో ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేసెస్ 2013 అని మనకి సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ ఒక యాక్ట్ పాస్ చేసిందనమాట. అంటే ఏంటి, ఈ గైడ్ లైన్స్ ఏవైతే ఇచ్చిందో గైడ్ లైన్స్ అన్నిటిని కూడా మ్యాండేటరీ చేయడం ద్వారా ఈ యాక్ట్ అనేది పాస్ చేసిందనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఎనీవేస్ ఇట్ ఈస్ కరెక్ట్. ఈ విశాఖ గైడ్ లైన్స్ వల్లనే ఈ యాక్ట్ అనేది పాస్ చేశారనమాట. సో దట్ ఈస్ ట్రూ. అండ్ సెకండ్ ఆప్షన్ ఏంటి, 20+ ఎంప్లాయీస్ అన్నారు. ఏంటి నేను ఇందాక మెన్షన్ చేశాను, ఇట్ ఈస్ నాట్ 20, ఇట్ ఈస్ 10+ ఎంప్లాయీస్. 10 మంది కంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది పెట్టాలి. ద కంప్లైంట్స్ కమిటీ హ్యావ్ ద పవర్స్ ఆఫ్ సివిల్ కోర్ట్స్. దిస్ ఇస్ కరెక్ట్, ఎవిడెన్స్ అనేది కలెక్ట్ చేయడానికి. సో ఆన్సర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ అన్నారు కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి 1 and 3 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, సో ఐ హోప్ దట్ ఈస్ క్లియర్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి
Consider the following statements about Kaladan multi-modal transport project. సో కలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో రీసెంట్లీ కల్లాదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ ద్వారా ఇండియా ఏంటి అంటే కొన్ని ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరిగిందనమాట. మయన్మార్కి ఈ పోర్ట్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో దానికి గాను కరెంట్ అఫైర్స్లోని అపీర్ అయింది. అందుకే ఇది మనకు వచ్చేసరికి ఇఫ్ అట్ ఆల్ కరెంట్ అఫైర్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే టాపిక్ ఉంది. ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఖచ్చితంగా ఇది మనకి ఇంపార్టెంట్. మేబీ ఇలాగైనా అడగచ్చు, కలాడాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ అనేది ఏ కంట్రీకి సంబంధించింది, ఆర్ ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ క్లోజ్ అవుతుందని. సో ఇది మీకు అర్థం కావడానికనే నేను మీకు ఏం చేశాను, ఏకంగా డైరెక్ట్గా మీకు బొమ్మ అనేది పెట్టాను. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది, ఆన్సర్ చేయగలరు. సో ఎక్కడ స్టార్ట్ అవుతుంది, వెస్ట్ బెంగాల్లోని హవోరా ఏరియాలోని స్టార్ట్ అయింది. సో ఇది మేజర్లీ సీ రూట్, ఎంతవరకు ఆల్మోస్ట్ 539 కిలోమీటర్స్ ఫ్రమ్ ద బే ఆఫ్ బెంగాల్. ఎక్కడి వరకు, మయన్మార్లో ఉన్న సిత్వే పోర్ట్ వరకు. ఆ తర్వాత ఎక్కడికి కనెక్ట్ అవుతుంది, మిజోరాంకి కనెక్ట్ అవుతుంది. సో దీని ద్వారా ఏంటి అంటే ఇటు సీ రూట్, ఇటు నేషనల్ హైవే, మయన్మార్ నుండి 129 కిలోమీటర్స్ మిజోరాంకి ఇండో మయన్మార్ బోర్డర్కి అనమాట. సో పలాత్వే పోర్ట్స్ నుండి కూడా కవర్ అవుతుంది అనమాట. సో సిత్వేకి హవోరా ఏరియా నుండి సిత్వే వరకు కనెక్ట్ అవుతుంది, 539 కిలోమీటర్స్, రివర్ కలాడాన్. ఓకే, కలాదాన్ రివర్, అందుకే దీన్ని కలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ అంటారు. మల్టీ మోడల్ అంటే నాట్ జస్ట్ సీ రూటే కాకుండా ల్యాండ్ రూట్ అనేది కూడా దీనికి ఉందన్నమాట. ఓకేనా. సో ఐ హోప్ ఇది బొమ్మ ద్వారా మీకు ఎక్కడ నుండి ఎక్కడి వరకు కనెక్ట్ అవుతుంది, ఏ పోర్టు కనెక్ట్ అవుతుంది, సో ఫైనల్లీ ఎక్కడికి రీచ్ అవుతుంది అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాం. ఆప్షన్స్. It is one of the flagship projects for land and sea connectivity between ASEAN and India. అసలు ఇక్కడ ఆసియాన్ గురించి మనం మెన్షన్ చేసామే ఏంటి, ఆసియాన్ మరియు భారతదేశ మధ్య భూమి మరియు సముద్ర కనెక్టివిటీ కోసం ఇది ప్రధాన ప్రాజెక్టులలో ఒకటి. సో అసలు ఆసియాన్ మెన్షనింగే లేదు. ఎవరితో కనెక్ట్ అవుతుంది, ఇది మయన్మార్ తోటి కనెక్ట్ చేస్తుంది. సో ఇది డెఫినెట్లీ రాంగ్ స్టేట్మెంట్. ఓకే. It connects Moreh in India to Mae in Thailand to Sitwe port in Myanmar. సో ఎక్కడ నుండి కనెక్ట్ అవుతుంది, మోరే ఎక్కడ, మనకి హవోరా ఏరియా వెస్ట్ బెంగాల్ నుండి కనెక్ట్ అయ్యి సిత్వే వరకు కనెక్ట్ అవుతుంది. సో ఇది కూడా మనకి ఏంటి అంటే దిస్ ఈజ్ ఆల్సో మోరే థాయిలాండ్లోని మేసాట్ నుండి మయన్మార్ సిత్వే ఓడర్ ఏవి కలుపుతుంది. సో దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్ అనమాట. ఓకే. సో చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అన్నాడు. అబ్జర్వ్ చేయండి, తప్పు స్టేట్మెంట్లను ఎంచుకోండి అని అడుగుతున్నాడు. సో తప్పు అంటే ఏంటి, ఈ రెండు బోత్ ఆర్ రాంగ్ స్టేట్మెంట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో అందుకోసమే మీకు క్లియర్గా అర్థం కావాలని చెప్పేసి ఈవెన్ డయాగ్రామ్తో, మ్యాప్ పాయింటింగ్తో కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు ఎంత నుండి ఎంత ల్యాండ్ కనెక్టివిటీ ఎంత, లేకపోతే బే ఆఫ్ బెంగాల్లో ఎంత కనెక్టివిటీ ఉందా సరే మీరు క్లియర్గా చెప్పగలరు అనమాట. ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఈ క్వశ్చన్ అనేది మనకి ఇంపార్టెంట్. ఓకేనా. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ముకుందరా హిల్స్ టైగర్ రిజర్వ్. ముకుందరా హిల్స్ టైగర్ రిజర్వ్ గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ఇది కరెంట్ అఫైర్స్లోకి ఎందుకు అపేర్ అయిందంటే రీసెంట్గా ఒక టైగర్ అనమాట. టైగర్ రీసెంట్గా ఏంటి ఒక 9 months ఫుల్ కంప్లీట్ ప్రెగ్నెంట్ అనమాట. రీసెంట్గా ఈ ముకుందరా టైగర్ హిల్స్ రిజర్వ్లోనే చనిపోయిందనమాట డ్యూ టు సమ్ రీజన్స్ వై. సో ఇక టైగర్ చనిపోయినందుకు గాను మనకి క్వశ్చన్ అనేది పెట్టడం జరిగింది. సో ఇది మనకు వచ్చేసరికి జాగ్రఫీ పర్స్పెక్టివ్లో వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎన్వైర్న్మెంట్ పర్స్పెక్టివ్లో కూడా ఇంపార్టెంట్. జాగ్రఫీ పర్స్పెక్టివ్లో ఎక్కడ లొకేట్ అయ్యింది. సో రీసెంట్లీ సిన్ ఇన్ ద న్యూస్ ముకుందరా హిల్స్ టైగర్ రిజర్వ్. రీసెంట్గా ఒక నిండు గర్భిణి ఒక టైగర్ చచ్చిపోయింది అని అడుగుతాడు, అది ఎక్కడ అని అడుగుతాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలంటే ఈ క్వశ్చన్ డెఫినెట్లీ మనం చూడాల్సిందే. అండ్ ఎన్వైర్న్మెంట్లో కూడా మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవి టైగర్ రిజర్వ్స్ కాబట్టి. ఓకే. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద ఈస్టర్న్ బ్యాంక్ ఆఫ్ ద చంబల్ రివర్ ఇన్ రాజస్థాన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేట్మెంట్ ఏంటి, ఇదే ముందేమోంచి మనకి ఏంటి అంటే కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. ఎందుకు, ఇది రాజస్థాన్లోని చంబల్ రివర్ దగ్గర లొకేట్ అయ్యింది, ఈస్టర్న్ బ్యాంక్ దగ్గర అనమాట. ఇది రాజస్థాన్లోని చంబల్ నది తూర్పు ఒడ్డున ఉంది. చంబల్ నది ఒడ్డున కరెక్ట్గా ఉందనమాట. దీని పేరు ఇంకొకటి ఏంటి అంటే దీన్ని ముకుందరా హిల్స్ టైగర్ రిజర్వ్తో పాటు దారా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని కూడా అంటారనమాట యాక్చువల్లీ. ఓకేనా. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఇట్ ఈస్ ద ఓన్లీ ల్యాండ్స్కేప్ ఇన్ ద వరల్డ్ దట్ ఈస్ హోమ్ టు మెలనిస్టిక్ టైగర్స్. మెలనిస్టిక్ పులులకు నిలయంగా ఉన్న ప్రపంచంలోని ఏకైక ప్రకృతి దృశ్యం ఇదే. సో ఇట్ ఈస్ ద ఓన్లీ ల్యాండ్స్కేప్ ఈస్ ద
రాంగ్ ఆప్షన్. ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెలనిస్టిక్ టైగర్స్ అంటే అంటాం. మెలనిస్టిక్ టైగర్స్ ఆర్ మెలనిస్టిక్ పులులు అంటే అర్థం ఏంటి తెలుసా? ఏ పులులకి ఆర్ టైగర్స్కి అయితే ఆ బ్లాక్ కలర్ పిగ్మెంటేషన్ కానీ ఆ హెయిర్స్ కానీ ఎక్కువ ఉంటాయో అలాంటి టైగర్స్ని మెలనిస్టిక్ టైగర్స్ అంటారు. యాక్చువల్లీ ప్రపంచంలోని మెలనిస్టిక్ టైగర్స్ అనేవి మనకి ఎక్కడ కనిపిస్తాయి తెలుసా? కేవలం ఒకే ఒక్క ఏరియా, అది సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్. ఈ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ అనేది మయూర్భంజ్ ఏరియాలో ఉందన్నమాట. ఈ మయూర్భంజ్ ఏరియా అనేది ఎక్కడ? ఒడిషా. సో ఇది రాజస్థాన్ కాబట్టి రాంగ్ ఆప్షన్. అండ్ ఇంకొకటి నేను మీకు చెప్తున్నాను చూడండి, ఎగ్జామ్ పర్స్పెక్టివ్లోని ఈ ముకుందరా హిల్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో, ఈ టైగర్ రిజర్వ్ అనేది యాక్చువల్లీ దీని పేరు దారా వైల్డ్ లైఫ్ సెంచురీ అని కూడా అంటారు. మొత్తం 4 డిస్ట్రిక్ట్స్లోని ఇది స్ప్రెడ్ అయి ఉంది. ఒకటి బుండి, కోటా, కోటా రాజస్థాన్ మీకు అందరికీ ఫేమస్ తెలిసిందే, ఝాలావర్ అండ్ అలానే చిత్తోర్గర్. సో ఈ 4 ఏరియాస్లోని లొకేట్ అయ్యి ఉందన్నమాట. అయితే ఇది 2 వ్యాలీస్కి మధ్యలో ఉంది. ఆ వ్యాలీస్ ఏంటి? ఒక వ్యాలీ వచ్చేసరికి మనకి ముకుందర, అందుకే దీనికి ముకుందర అని పేరు. అండ్ ఇంకొక వ్యాలీ వచ్చేసరికి గార్గోలా. ఇవన్నీ కూడా జాగ్రఫీ పర్స్పెక్టివ్లో మీకు ఇంపార్టెంట్, అందుకే చెప్తున్నాను. అండ్ దీంట్లోని టోటల్ 3 వైల్డ్ లైఫ్ సెంచురీస్ అనేవి కవర్ అయి ఉంటుంది. ఒకటి దారా, అండ్ ఇంకొకటి చంబల్ వైల్డ్ లైఫ్ సెంచురీ రాజస్థాన్లోని, అండ్ ఇంకొకటి వచ్చేసరికి జశ్వంత్ సాగర్ వైల్డ్ లైఫ్ సెంచురీ. సో ఇవన్నీ కనెక్ట్ అయి ఉన్న ప్లేసే ఈ ముకుందరా హిల్స్ టైగర్ రిజర్వ్. అండ్ మెలనిస్టిక్ టైగర్స్ రిజర్వ్స్ వచ్చేసరికి మయూర్భంజ్ ఇన్ ఒడిషా. ఓకేనా? సో ఇది జాగ్రఫీ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్, ఎన్వైర్న్మెంట్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. టైగర్స్ అనేవి ఇక్కడ లొకేట్ అయ్యి ఉన్నాయన్నమాట. ఓకేనా? మెలనిస్టిక్ టైగర్స్ వచ్చేసరికి ఇఫ్ అట్ ఆల్ మనకు క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మెలనిస్టిక్ టైగర్స్ అంటే ఆ డార్క్ పిగ్మెంటేషన్ని మెలనిస్టిక్ అంటారు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ పీటర్బర్గ్స్ క్లైమేట్ డైలాగ్. పీటర్స్బర్గ్ క్లైమేట్ డైలాగ్ గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి. యాక్చువల్లీ పీటర్స్ టైగర్ క్లైమేట్ డైలాగ్ మనకి యుఎన్ఎఫ్సిసి అనే బాడీ ఉంది, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని. ఇది ఎవ్రీ ఇయర్ కూడా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ద్వారా మీటింగ్స్ అనేవి కండక్ట్ చేస్తుందన్నమాట. ఈ మీటింగ్స్ అనేవి దేనికోసం? ఇంటర్నేషనల్ లెవెల్లో క్లైమేట్ టార్గెట్స్ అనేవి తీసుకోవడానికి, ఫుల్ చేయడానికి అండ్ మేజర్ డెసిషన్స్ అనేవి తీసుకోవడానికి ఎవ్రీ ఇయర్ కూడాను. అయితే యాక్చువల్లీ దీనికి జరిగేక ముందు ఎవ్రీ టైం కూడాను కొన్నాళ్ళ ముందు ఏంటి, ఈ పీటర్స్బర్గ్ క్లైమేట్ డైలాగ్ అనేది జరుగుతుంది. యాక్చువల్లీ ఇది 2010లో స్టార్ట్ అయిందనమాట. 2010 నుండి అప్పటి నుండి ఎవ్రీ ఇయర్ కూడాను ఎప్పుడైతే కాప్ పార్టీ అవుతుందో దానికంట ముందు ఈ పీటర్స్బర్గ్ క్లైమేట్ డైలాగ్ అనేది జరుగుతుంది. ఎందుకు? ప్రీ మీటింగ్స్ అనమాట. ఈ ప్రీ మీటింగ్స్ ద్వారా ఏంటి అంటే ఏవేవి మల్టీ కంట్రీ అంటే మల్టీలేటరల్ అంటే 2 లేదా 3 కంట్రీస్ మధ్య నెగోసియేషన్స్ అనేవి డిస్కస్ చేయడానికి, అండ్ అలాగానే కంట్రీకి మధ్య మ్యూచువల్ ట్రస్ట్ అనేది ఇంక్రీజ్ చేయడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ మనకి COP27 అనేది బర్లిన్ జర్మనీలో జరిగింది. సో ఈసారి పీటర్స్ క్లైమేట్ డైలాగ్ అనేది జర్మనీ బర్లిన్లో జరుగుతుంది. ఈ ఇయర్ COP28 అనేది ఎక్కడ జరగబోతుంది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరగబోతుంది. సో నెక్స్ట్ ఇయర్ పీటర్స్ క్లైమేట్ డైలాగ్ ఎక్కడ అవబోతుంది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో. ముందు ఎక్కడైతే జరిగిందో ఆ నెక్స్ట్ ఇయర్ పీటర్స్ క్లైమేట్ బర్గ్ అనేది ఈ డైలాగ్ అనేది ఆ కంట్రీలో జరుగుతుంది అనమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇప్పుడు స్టేట్మెంట్స్ చూద్దాం. ద PCD ఈజ్ అన్ యాన్యువల్ హై లెవెల్ పొలిటికల్ అండ్ ఇంటర్నేషనల్ ఫోరం దట్ టేక్స్ ప్లేస్ అహెడ్ ఆఫ్ ద యాన్యువల్ UNFCC COP. సో దిస్ ఈస్ కరెక్ట్. సో COP అనేది జరగక ముందుగా జరిగేది ఈ పీటర్స్బర్గ్ క్లైమేట్ డైలాగ్. The 14th Petersburg Climate Dialogue on Climate Change was hosted by Germany and India. అండ్ ఇది కరెంట్ అఫైర్స్లో ఎందుకు అపేర్ అయింది? ఎన్వైర్న్మెంట్ పర్స్పెక్టివ్ మనకి ఇంపార్టెంట్, కంట్రీస్కి మధ్య ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇది వెరీ ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్ వచ్చేసరికి. అయితే రీసెంట్గా జరిగిందనమాట ఈ డైలాగ్ అనేది, అందుకే ఇది కరెంట్ అఫైర్స్లో అపేర్ అయింది. అయితే లాస్ట్ ఇయర్ COP27 మనకి జర్మనీలో జరిగింది కాబట్టి ఈ 14th పీటర్స్బర్గ్ క్లైమేట్ డైలాగ్ అనేది బర్లిన్లో జరిగింది, నాట్ జస్ట్ ఇన్ ఇండియా. నెక్స్ట్ 15th డైలాగ్ అనేది ఎక్కడ అవబోతుంది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి జస్ట్ 1 సెకండ్. ఓకే, యా
నెక్స్ట్, ఇట్ ఎయిమ్స్ టు స్ట్రెంథెన్ ట్రస్ట్ బిట్వీన్ మల్టీలేటరల్ క్లైమేట్ నెగోషియేషన్స్ అండ్ బిట్వీన్ ద కంట్రీస్. కంట్రీస్కి మధ్య ట్రస్ట్ పెంచుకోవడానికి కానీ ఆ మల్టీలేటరల్ నెగోషియేషన్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి అని చెప్పేసి ఈ యొక్క డైలాగ్స్ అనమాట యాక్చువల్లీ. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, థర్డ్ వన్. సో రీసెంట్గా ఎక్కడ జరిగింది? జర్మనీలో జరిగింది, ఇండియాలో కాదు కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. ఓకేనా? 1 and 3 ఆర్ కరెక్ట్ ఆప్షన్స్. ఈ పీటర్స్బర్గ్ క్లైమేట్ డైలాగ్ గురించి మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే కాప్ అందరికీ గుర్తుంటుంది తప్ప ఈ పీటర్స్బర్గ్ క్లైమేట్ డైలాగ్ అనేది తెలియదు. కాప్కి ముందు ఎప్పుడు కూడా జరుగుతుంది. ఇయర్ COP28 అనేది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరగబోతుంది. ఓకేనా? సో ఇవన్నీ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్. ఓకేనా? సో లాస్ట్ క్వశ్చన్, యానమని రీజియన్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ? ఇటీవల వార్తల్లో చూసిన యానోమమి ప్రాంతం కింది ఏ దేశంలో ఉంది? ఏ దేశంలోని యానోమని? యాక్చువల్లీ యానోమని అనేది ఒక టెరిటరీ అనమాట. ఇక్కడ డామినెంట్ వచ్చేసరికి యానోమని ట్రైబ్స్. అయితే ఇది ఏంటి అంటే డైమండ్ ఎక్స్ప్లోయిటేషన్కి వెరీ వెరీ ఫేమస్ ప్లేస్ అనమాట. డైమండ్స్ అనేవి హ్యూజ్గా ఈ రీజియన్లో దొరుకుతాయి. అయితే రీసెంట్గా ఏంటంటే ఇక్కడ చాలా ఎక్స్ప్లోయిటేషన్ డైమండ్స్ అనేవి జరగడం జరిగింది. అండ్ ఈ ట్రైబ్స్, లోకల్ ట్రైబ్స్, యానోమని ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి తోసేసి నాన్ పీపుల్ వాళ్ళందరూ కూడా ఈ ట్రైబ్లోకి అంటే ఈ రీజియన్లోకి ఎంటర్ అయ్యి డైమండ్ ఎక్స్ప్లోయిటేషన్ అనేది చేస్తున్నారు. అందుకే ఈ పర్టికులర్ గవర్నమెంట్ ఏంటి అంటే ఇక్కడ నుండి ఒక ఒక యాక్ట్ అనేది తీసుకొస్తాం, సో దట్ బయట వాళ్ళు ఎవరు కూడా యానోమని రీజియన్లోకి ఎంటర్ అవ్వకుండా అని చెప్పేసి కరెంట్ అఫైర్స్లో అపీర్ అయిందనమాట. సో ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇది చూద్దాం ఎక్కడుందో, మీకు గుర్తుండిపోవాలని చెప్పేసి ఎక్కడ ఉందో అనేది కూడా నేను చెప్పడం అయింది. సో బ్రెజిల్ రీజియన్లో యానోమని టెరిటరీ వచ్చేసరికి దిస్ ఈజ్ యానోమని టెరిటరీ అండ్ బ్రెజిల్లో ఇది ఇక్కడ లొకేట్ అవ్వడం అనేది జరిగింది. యానోమని అనేది ఒక ట్రైబ్. ఇఫ్ అట్ ఆల్ యానోమని అంటే ఏంటి అనేది వచ్చినా ఇట్స్ ఏ ట్రైబ్, నేటివ్ ట్రైబ్ అనమాట. ఇప్పటికీ కూడా పాతకాలపు ట్రెడిషన్స్ ఇవన్నీ కూడా ఫాలో అవుతున్న వన్ ఆఫ్ ద అబారిజిన్ ట్రైబ్స్ అనమాట ఇది. సో ఆన్సర్ వచ్చేసరికి ఏంటి? ఏ, బ్రెజిల్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, సో ఐ హోప్ మీకు అందరికీ కూడా ఇవి ఉపయోగపడుతున్నాయని. అండ్ ఇఫ్ అట్ ఆల్ మీకు ఇవి ఉపయోగపరంగా ఉంటే మాత్రం నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలానే ప్లీజ్ డూ లైక్, షేర్ దిస్ వీడియో అండ్ ఆల్సో లైక్ చేయండి. ఓకేనా? సో దాట్ ఇంకా ఇలాంటి కరెంట్ అఫైర్స్ ఇనిషియేటివ్స్ అనేవి మీరు తీసుకురాగలం. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ తెలుగు మీడియం లైవ్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. సో త్వరగా ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ ఇంకొక చిన్న థింగ్, మన ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం తెలుగు మీడియం మే 16 నుండి, ఎందుకంటే మే 15 లోపలైతే మీకు 15,000, మే 16 నుండి ఊరికే మీరు 3,000 తర్వాత ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ కోర్స్ అనేది వస్తుంది కాబట్టి మీకు ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా? సో మీకు ఒకవేళ దీని రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, share and subscribe to LTX Classes channel. Have a good day, students. All the very best. Take care.